నిరుద్యోగులకు విద్యతో పాటు వృత్తి విద్యా కోర్సు చాలా అవసరం అని చెప్పేసి గత ప్రభుత్వం కర్నూలులో జిల్లా తాండ్రపాడులో స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవనం కాస్త 70 లక్షల రూపాయలతో గత ప్రభుత్వం నిర్మించింది. ఇప్పటి వరకు ఈ సెంటర్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నారు. భవనం ఏర్పడినప్పటి నుండి దాదాపు 70 లక్షలతో ఈ భవనాన్ని ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది. ఈ భవనంలో ల్యాబ్లు, అదేవిధంగా కంప్యూటర్ వసతి, తర్వాత టేబుల్స్ లేక ఇక్కడ ఉన్నటువంటి భవనం కాస్త నిరుపయోగంగా మారింది. ఈ తాండ్రపాడు ఐటీఐ కళాశాలలో 5 సెంట్ల స్థలంలో ఈ స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు స్కిల్ సెంటర్ లో రెండేళ్లుగా నిరుపయోగంగా మారి ఫర్నిచర్, టేబుల్స్ లేక స్కిల్ సెంటర్ తాత్కాలికంగా తెరవడం జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ ఎలాంటి శిక్షణ తరగతులు నిర్వహించడం లేదు. 5 సెంట్లలో స్కిల్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కిల్ సెంటర్ లో దాదాపుగా ఫర్నిచర్, టేబుల్స్ లేక స్కిల్ సెంటర్ తాత్కాలికంగా నడుపుతున్నారు. అయితే 70 లక్షల వ్యయంతో ఖర్చు చేసి నిర్మించినా కూడా ఫలితం శూన్యంగా మారింది. అయితే ఈ సెంటర్ లో కనీస వసతులు అంటే టెక్నికల్ గా కంప్యూటర్స్ కావచ్చు, ల్యాబ్స్ కు సంబంధించి ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే కొద్దిగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భవనం నిర్మించిన నిరుపయోగంగానే మారింది. తక్షణమే అధికారులు స్పందించి ఈ భవనానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కల్పించాలని చెప్పేసి ఈ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రధానంగా చదువుకున్న యువత ఎక్కడ ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు లేక ఎక్కడెక్కడ వలసలు వెళ్లి బతకాలి, లేదంటే స్థానికంగా కూలి పనో, నాలి పనో, ఆటో వేసుకుని బతకాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈరోజు తాండపాడు దగ్గర 70 లక్షలు పెట్టి స్కిల్ హబ్ సెంటర్ కట్టించారు కానీ అది ఎక్కడ కాకుండా అది పనులు లేకుండా పోయింది. దాదాపు 70 లక్షల రూపాయలు వృధా అయిపోయినాయి. కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉపాధి కల్పిస్తాం, ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఈరోజు జిల్లాలకు మేము పరిశ్రమలు కల్పిస్తాము, ఊర్వకాలు పారిశ్రామిక హబ్ చేస్తామని చెప్తున్నారు. అది చేసేదేమో అది మంచిదే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే తక్షణము మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ ని అభివృద్ధి చేస్తామని ఫస్ట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ ని అభివృద్ధి చేయండి. ఈ రోజు తాండపాడు దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి. అక్కడ ఏదైనా ఫర్నిచర్ తీసుకొచ్చి అక్కడ ఏదైనా వాళ్ళు అదేదైనా రన్ చేస్తే ఈరోజు నిరుద్యోగ యువతకు ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అదేం లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే స్కిల్ డెవలప్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకురావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువకులకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అధికారం రాకముందు మేము ఎక్కడైతే పెండింగ్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ అన్ని కూడా పూర్తి చేసి యువతకు ఉపాధి వచ్చే విధంగా స్కిల్ నేర్పిస్తామనేసి చెప్పడం జరిగింది. కానీ గతంలో తాండ్రపాడు దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర 5 సెంట్ల భూమి కొని 70 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ ఎక్విప్మెంట్స్ లేవని పేరుతో, లేదంటే ల్యాబ్స్ లేవని పేరుతో, లేదంటే సిస్టమ్స్ లేవని పేరుతో అక్కడ 70 లక్షలు పెట్టిన ఖర్చు వృధా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ల్యాబ్స్ లేవు, కంప్యూటర్ లేవు. కాబట్టి ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం గతంలో చెప్పిన హామీ ప్రకారం అక్కడ ఉన్న స్కిల్ హబ్ లో ల్యాబ్స్ పెట్టాలి, అదే ఎక్విప్మెంట్స్ పెట్టాలి, కుర్చీలు పెట్టాలి, ఇవన్నీ పెడితే నిరుద్యోగులు అక్కడ స్కిల్ నేర్చుకొని బయట ఏదైనా ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలి. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మేము నిరుద్యోగులకి అక్కడ ఉపాధి కల్పిస్తాము, లేదంటే స్కిల్ నేర్పిస్తున్నాము, చాలా స్కిల్ సెంటర్లు ఉన్నాయంటున్నారు. కానీ అక్కడ ఏదైతే 70 లక్షలు ఖర్చు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇంతవరకు దాన్ని ఉపయోగంలోకి తేవాలి. ఆ ఉపయోగం రావాలి అంటే ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ కల్పించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నామంటే మేమే హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, నేడు ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం స్కిల్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోసం వేరే దేశాలకు వెళ్ళి అనేక కంపెనీలను తీసుకొస్తా ఉన్నాం. ఆ కంపెనీలలో మన రాష్ట్రం ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి మేము చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో దాదాపు 70 లక్షలు ఖర్చు పెట్టి తాండ్రపాడు దగ్గర ఒక బిల్డింగ్ను కట్టించడం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి.
కేవలం గదులు కట్టించారు తప్ప వాటిని నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే చెప్పడమేమో మాటలేమో కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ మాత్రం కడప దాటడం లేదు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మొత్తం స్కిల్ డెవలప్మెంట్ పైనే చాలా మంది యువతకు ఉపాధి కావాలన్నా లేకపోతే ప్రైవేట్ కంపెనీలకు ఉపాధి కావాలంటే యువతకు స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. ఆ స్కిల్కి సంబంధించిన శిక్షణ ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మన కర్నూలు జిల్లాలోనే ఓరోకల్ దగ్గర, మన కర్నూలు జిల్లా కూతవేడి తీరంలో ఓరోకల్ దగ్గర పారిశ్రామిక హబ్ అని చెప్పేసి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. రోజుకో కొత్త కొత్త పరిశ్రమ పేరు చెప్తా ఉన్నారు. కానీ ఆ పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే ప్రైవేట్ మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉన్నటువంటి స్కిల్స్ను యువతకు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం కాకుండా మీరు ఇప్పటికే 70 లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టించారు. అయితే ఆ బిల్డింగ్ లో స్కిల్కి సంబంధించినటువంటి కంప్యూటర్ పలకలు అయితేనేమి, ఫర్నిచర్ అయితేనేమి నేర్పించినటువంటి సిబ్బందిని నియమించకపోవడం వల్ల నిరుపయోగంగా మారింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యువత పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఓరోకల్లో వస్తున్నటువంటి పారిశ్రామిక హబ్బులో కర్నూలు జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కావాలన్నా స్కిల్ పరంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు అయితేనేమి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడి మీరు కట్టించినటువంటి బిల్డింగ్ కర్నూలు జిల్లా యువతకు ఉపయోగపడాలంటే, కర్నూలు జిల్లా యువత స్కిల్ నేర్చుకోవాలంటే వాటిలో శిక్షకులను నియమించడంతో పాటు వాటికి అవసరమైనటువంటి కంప్యూటర్ పరికరాలు, ఫర్నిచర్ను యుద్ధ ప్రాతిపదికన నియమించి కర్నూలు జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్కి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు. కెమెరామెన్ నాగేష్తో మధు, కర్నూలు.